ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను మీతో సూపర్ టేస్టీ రెసిపీ ఒకటి షేర్ చేసుకుంటాను. అది గోంగూర చికెన్. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో ఈ చికెన్ వేసుకుని 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను నాటుకోడితో ఈ కర్రీ చేస్తున్నాను. మీరు నార్మల్ చికెన్తో అయినా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ముందుగానే సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వలన ఈ చికెన్ పీసెస్ అన్నీ జ్యూసీగా రెడీ అవుతాయి. తరువాత ఒక కట్ట గోంగూర తీసుకొని ఈ ఆకులన్నీ సెపరేట్ చేసి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను దీనిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా వేగేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇవి చాలా త్వరగానే వేగిపోతాయి. పులుపు ఎక్కువగా ఉన్న గోంగూర అయితే 1/2 kg చికెన్కి ఒక కట్ట సరిపోతుంది. అదే పులుపు తక్కువ అయితే ఇంకొంచెం గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇలా వేగిన తరువాత దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత దీనిలో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకోవాలి. తరువాత 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుని వీటిని కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. మూత పెట్టుకుని ఉల్లిపాయలు వేయించుకోండి. ఇలా అయితే త్వరగా వేగుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకుని వేయించుకోండి. లేదు అంటే అడుగున మాడిపోతుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను చికెన్ ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ తీసేసి కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. నాటుకోడి కాబట్టి నేను ముందుగానే కుక్కర్లో కుక్ చేశాను. అదే నార్మల్ చికెన్కి అయితే అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత చికెన్ అంతటిని దీనిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ని 7 to 10 minutes కుక్ చేసుకోవాలి. తరువాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్స్ కారం, సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరొక 3 to 4 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. తరువాత దీనిలో వాటర్ యాడ్ చేయాలి. నేను ముందుగానే చికెన్ కుక్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 7 to 10 minutes కుక్ చేసుకోండి. చికెన్ బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత చికెన్ కుక్ అవ్వదు. సో ముందుగానే చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేయించి పెట్టుకున్న గోంగూరను దీనిలో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గోంగూర పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి చాలా తక్కువగానే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మొత్తానికి గోంగూర మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర పేస్ట్ చేసి వేసే కన్నా ఇలా వండితేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో కలుపుకున్న, రాగి సంగటిలో కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి.
అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి ఎమీ రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.